ప్రభునందు క్రీస్తు సంగమా, క్రీస్తు పేరున మీకందరికీ వందనములు. గత లాస్ట్ వీక్ రోజున ప్రారంభించుకున్న పాఠంలో అపవాదికి కావలసింది కేవలము క్రైస్తవులు మాత్రమే. దేవుని ఎరగని వారు, దేవుని తెలుసుకొని జనాంగము వాని ఆధీనములోనే ఉన్నారు. కాబట్టి ఇంకా దేవుని ఎరిగిన వారిని ఎలా తన వైపు తెచ్చుకోవాలి అని అపవాది ఆలోచన చేసి క్రైస్తవులని పిలువబడుతున్న వారిపైన వాడు అనేక ప్రయోగాలు చేస్తూ వారిని దైవత్వము నుండి, దేవుని మార్గము నుండి తప్పిస్తూ తన దారిలో, తన మార్గములో వాడు నిలుపుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ మాటలో నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అన్నాడు. దీని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. సాతాను తంత్రములు ఎరగని వారము కాదు. సాతానుకు మంత్రాలు కావు, సాతాను తంత్రాలు, వాడి యొక్క పనులు, వాని యొక్క క్రియలు, వాని యొక్క ఆలోచనలు మనము ఎరగని వారము కాదు. మనకు తెలుసు వాడు ఎలా మోసగిస్తాడు, వాడు ఎలా పడగొడతాడు, దేవుని నుంచి, దైవము నుంచి మనుషులను ఎలా దూరం చేస్తాడు. ఈ విషయాలన్నీ వాడికి తెలుసు. వాడు తంత్రాల మారి వాని యొక్క తంత్రగొట్టు విద్యలన్నీ కూడా మనం ఎరగని వారము కాదు అంటున్నాడు పౌలు. నేనేమైనాను క్షమించి ఉంటే సాతానుకు అవకాశం ఇవ్వకుండా నేను క్షమించేసేశాను అని అన్నాడు. క్రీస్తు సముఖమునందు నేను క్షమించేశాను. నేను క్షమించింది క్రీస్తు చూశాడు. ఇంత మంచి మాట. నేను క్షమించేసింది దేవుడు చూస్తున్నాడు. ప్రభువు, దేవుని కుమారుడైన క్రీస్తు చూసేస్తున్నాడు. వారు నేను ఎలా క్షమించానో చూశారు. ఇంక అపవాదికి నేను అవకాశం ఇవ్వలేదు అన్నాడు. పౌలే క్షమించి ఉండకపోయి ఉంటే, క్షమ గుణమే తనలో లేకపోతే, క్షమ మనసు తనలో లేకపోతే అపవాది వలల్లోకి, గాలానికి గుచ్చుకొని ఇక సాతాను ఆధీనములోనే ఉండిపోయేవాడు. వాడు సంతోషముతో గంతులేస్తూ ఆనందపడేవాడు అపవాది. దేవుని ఎరిగిన వారు నిజంగానే దేవుని ఎరిగిన వారుగానే ఉండాలి.
వాక్యము నిత్యము మనల్ని సరిచేస్తూ ఉంటుంటుంది, సరిదిద్దుతూ ఉంటుంది, క్రమములు నడిపిస్తూ ఉంటుంది. ఓ విశ్వాసి, ఇది చాలా ప్రమాదకరమైన చాలా ప్రమాదకరమైనది క్షమాగుణము లేకపోతే. ఆయా చట్టాలు నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. సౌదీ దేశంలో ఒక వ్యక్తి తన తోటి వారిని ప్రాణం తీశాడు, చంపేశాడు. ఆ దేశంలో చట్టాలు కంటికి కన్ను, పంటికి పన్ను, నెత్తురుకు నెత్తురు, ప్రాణానికి ప్రాణం అనేటటువంటి చట్టాలు అక్కడ. చంపేశాడు. గవర్నమెంట్ దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. ప్రభుత్వము అతనికి మరణశిక్ష విధించింది. అప్పుడు చంపినందుకు అతనికి మరణశిక్ష విధించింది. చంపిన ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక రాజును మొరపెట్టుకుంటున్నారు. సౌదీ రాజును, మమ్మల్ని క్షమించండి అని. వాళ్ళ వంశము మొత్తానికి కంప్లీట్గా వాళ్ళ ఆస్తులన్నీ తీసుకుని వచ్చారు. బూడిదలో కూర్చొని బూడిద తలపైన పోసుకున్నారు. అతన్ని క్షమించండి, తెలుసో తెలియకో క్షణికావేశంలో చంపేశాడు. అతడు చంపాడు కాబట్టి అతన్ని క్షమించేసేయండి అని ఎన్నో రోజులుగా బ్రతిమిలాడినా ఆ రాజు స్పందన రాలే. రాజులో, ఆ దేశ చట్టాలలో ఏ కుటుంబం అయితే ఎవరి ద్వారా అయితే చంపబడిందో ఆ కుటుంబం క్షమిస్తేనే, ఆ వ్యక్తి కుటుంబం క్షమిస్తేనే వారికి క్షమాభిక్ష. కానీ ఇతరులు ఎవరు క్షమాభిక్ష పెట్టినా అది వర్తించదు. ఆ కుటుంబ సభ్యులని వెళ్ళి బ్రతిమలాడారు, అడిగారు, మా కుటుంబ సభ్యుల్లో ఒకడు మీ కుటుంబ సభ్యుని చంపాడు, క్షమించండి. ఇప్పుడు ఇతను కూడా ఊరేస్తున్నారు. ఇప్పుడు 2 ప్రాణాలు పోతున్నాయి. ఆల్రెడీ ఒకటి పోయింది, ఇప్పుడు 2వ ప్రాణం పోతుంది. మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ మీకు ఇచ్చేస్తాము. అయినా ఆ కుటుంబం క్షమించలేకపోయింది. ఆ కుటుంబం క్షమించలేకపోయింది. అతనికి మరణశిక్ష విధించేసింది ఆ చట్టం. దేవుని వారలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏమిటంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఒక మనిషి తన జీవితానికి ఒక ముగింపు ఉంది. తనకంటూ ఒక శాశ్వతమైన లోకములోనికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వాడైతే ఆయన అన్నాడు, నేను క్షమించేస్తున్నాను అన్నాడు. నీకు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, నీ ముఖం పైన ఉమ్మేశారు, నీ బరువైన సిలువను మోయించారు నీ చేత, నీ పక్కలో బల్లం పొలిచారు, కాళ్ళలో చేతుల్లో శీలలున్నాయి, ఆయన నేను క్షమించేస్తున్నాను అన్నాడు. ఆయన నేను క్షమించేస్తున్నాను. నీ ప్రాణము తీశారు వాళ్ళంతా, ఆ ప్రజలందరూ కలిసి నీ ప్రాణాలు తీశారు, అయినా నేను క్షమించేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను క్షమించకపోతే ఇంకా వాక్యానికి నేను న్యాయం చేసిన వాడిని కాదు కదా. ఆయన మనకు మాదిరి. అపవాది నిన్ను నరకములోనికి తీసుకొని వెళ్ళటానికి
నిన్ను నరకములోనికి నిన్ను పంపటానికి, తనతో పాటు జతగా ఉండటానికి వాడు వేసిన ఉచ్చు వల నువ్వు అందులో పడిపోతే ప్రమాదము. నువ్వు అనుకుంటున్నావు నా బంధువు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, ఇది అపవాది నిన్ను ఈ మైకములోనే పెట్టేసింది. నిజ క్రైస్తవుడు, ట్రూ క్రిస్టియన్ బంధాలకు బానిసగా ఉండడు. వాటిని బాధ్యత వరకు ఎంతవరకు, కానీ క్షమాగుణము లేనంతగా, క్షమించలేనంతగా నీ శరీరాన్ని నువ్వు తయారు చేసుకోగలిగితే నువ్వు ప్రమాదంలోనే ఉన్నావు. దేవుని ఎరగని వారు ఆల్రెడీ దేవుని ఎరగరు, వారికి దేవుడు తెలియదు, వారందరూ అపవాది చెంతన ఉన్నారు. ఇప్పుడు ఓకే, మీరందరూ క్రైస్తవులు ఇప్పుడు, కాబట్టి మీరు కూడా ఇప్పుడు వానపక్షం కావాలి అని అంటే వాడు మనలో రేపే ఆలోచనలు పసిగట్టాలి, గుర్తుపట్టాలి అంటున్నాను. నాది మాది అనేటటువంటి ఇట్టి విషయం నుంచి ఒకవేళ మనం బయటికి రాగలిగితే నీ ప్రేమను విస్తారంగా చూపగలుగుతావు. నీకు నువ్వే వెళ్ళి సాతాను ఉచ్చులు పడిపోతున్నావు. వాళ్ళంటారు, నాదా ఎందాక తీర్పు తీర్చకుందువు, నాదాను ఎందాక తీర్పు తీర్చకుందువు. హేబేలు మొదలుకొని ప్రవక్తలందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా చంపిన వారికి శిక్ష విధించమంటుంది. మమ్మల్ని చంపేశారు, నీకోసం బ్రతికితే మమ్మల్ని చంపేసింది ఆ ప్రజానికము, మమ్మల్ని చంపేసింది ఆ లోకము, మమ్మల్ని హత్యలు చేసేసింది ఆ లోకము, భూమి మీద మమ్మల్ని ఉండకుండా చేసింది ఆ లోకము, ఆ మనుషులు. నాదా ఎందాక వారికి తీర్పు తీర్చే ఇక లేపేసేసేవారు నేనన్నారు. ఆయన అంటున్నాడు నువ్వు ఓపిక సహనమును కలిగి ఉండండి. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళేమో లేపేయమంటున్నారు. ఏ ఒక్కరు నశించటం మాత్రము ఎవరికి? ప్రభువుకి, దేవుడికి అసలు ఇష్టమే లేదు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకూడదని దేవుని ఉద్దేశం అయితే మమ్మల్ని చంపారు, లేపేసామని వీళ్ళు అడుగుతున్నారు, దేవుని పరిశుద్ధులు అడుగుతున్నారు. తీర్పు తీర్చేసాయి ఇప్పుడే, కాని స్పాట్లో. ఇది సులువైనది, సింపుల్ గా ఉన్నటువంటి ఈ విషయం గాని నీకు అర్థం కాకపోతే నువ్వు మరణము ఏ రూపములో ఎలా వస్తుందో తెలియదు, కాదే నరకములోనికి వెళ్ళిపోతావు. ఇక ఇదిగో రొట్టెలో ద్రాక్షరసములో చెయ్యి వేయబోయే ముందు నువ్వు వెళ్ళి మొదటగా సమాధానపడి రావాలి మీరంతన్నాడు. సమాధానపడి రావాలన్నాడు. నా వరకి నాకంటూ శత్రువులు ఎవరు లేరు. నా విషయంలో మాట్లాడుతున్నాను, యథార్థంగా మాట్లాడతాను, యథార్థంగానే పలకరిస్తాను, యథార్థంగానే ఉంటాను. దేవుని ప్రేమను వ్యక్తపరుస్తాను. అది నువ్వు తీసుకోకపోతే తప్పు నీది. నేను ఇది చూపలేకపోతే
వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నాకు హాని చేసిన వారు అని నేను భావించుకోగలిగితే, అలా చేయగలిగితే అపవాది నాలో ఆలోచన పెట్టింది అది. మీరు ఇవన్నీ సులువుగా చిక్కుల్లో పడేటటువంటి పాపములు, ఇవన్నీ సులువుగా చిక్కులో పడిపోతారు. దీని నుంచి బయటికి రావాలి మనిషి. మీ హృదయం అనే పలక మీద దీన్ని రాసుకోండి గట్టిగా. ద్వారపు బంధాల మీద రాసుకోండి, గోడల మీద రాసుకోండి. క్షమాగుణము నాలో లేకపోతే నేను ప్రమాద పంచులో ఉన్నాను అనే ఈ మాటని మీ ఇంటి గోడల పైన, ద్వార బంధాల పైన, హృదయము పైన వ్రాసుకోండి. ఇది మనసులో పెట్టుకోండి, మీ నుదుటి మీద రాసుకోండి. క్షమాగుణము నాలో లేకపోతే నేను ప్రమాద పంచులో ఉన్నాను, నేనే ఉన్నాను అనే ఈ మాట ఉండిపోవాలి మీ మనసులో. మీకు సింపుల్ లాజిక్, సింపుల్ విషయం చెప్తాను చూడండి. ఎన్ని మార్లు క్షమించాలని అడిగాడు. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, మేము ఎన్ని మార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమించి సరిపోతుందని అడిగాడు. మనవారు తప్పుదలు చేస్తే ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగారు. 7 సార్లు క్షమించటం కాదు. చూడండి ఆ మాట. స్టీఫెన్, నువ్వు కూర్చోవాలి, నువ్వు నాకు అవసరం. అన్ని సెట్ చేసినావు బాగానే, నువ్వు కూర్చోవాలి కదా టైంకి. ఎన్నో మాట అండి? దేవుని వారలారా, మనము తప్పిదములు చేసిన ఎడల, మనం తప్పిదము చేస్తే మనల్ని క్షమించమని దేవుని అడుగుతాము కదా. మనం తప్పు చేస్తే క్షమించమని మనము దేవుణ్ణి అడుగుతాం కదా. అయితే నువ్వు దేవుని క్షమించమని అడగటం కాదు, ఆయన నిన్ను క్షమించాలి అంటే నువ్వు క్షమించు, ఆయన నువ్వు క్షమించేసాయి. అప్పుడు నీవేమైనా ఆయన ఏందండి ఈ లైన్ ఆయనది అంటే, నిన్ను మాత్రం ఆయన క్షమించాలి, నువ్వు మాత్రం ఎవరిని? వారేవా. అయితే దేవుడు నిన్ను క్షమిస్తే, దీనికి కొంచెం వాయిస్ పెంచేసి, దేవుడు నిన్ను క్షమిస్తే నువ్వు పరలోకానికి చేరుకోవాలనే ఉద్దేశమే కదా. రెండవది నువ్వు పరలోకానికి చేరుకోవాలనే కదా నీ ఉద్దేశం అంతా.
నువ్వు దేవుని ఎందుకు క్షమాపణ అడిగావు? నువ్వు పరలోకానికి చేరుకోవాలనే కదా. నువ్వు పరలోకానికి చేరుకోవాలంటే, దేవుడు నిన్ను క్షమించాలి అనంటే, లూకా సువార్త 6వ అధ్యాయము. ఓకే, వస్తాం అక్కడికి. లూకా సువార్త 6వ అధ్యాయము. ఆరు 38వ మాట. క్షమించుడి, క్షమించండి మీరంతా, అప్పుడు మీరు క్షమింపబడుదురు. మీరు క్షమించేసాయి. నువ్వు క్షమించేసాయి. అప్పుడు ఏం జరుగుద్ది తెలుసా? నువ్వు క్షమిస్తే ఏం జరుగుతుంది? ఏమండి? ఎంత లైన్ ఇది, ఎంత బాగా పెట్టాడు తెలుసా అండి దేవుడు. నీ తప్పిదాలకు క్షమాపణ రావాలి అని అంటే, నీ ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? చేసిన తప్పులు ఉన్నాయా? వాటిని దేవుడు క్షమించాలి అంటే నువ్వు క్షమించేసి. ఇంత మంచి మాట అండి. లేకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ 11:4 మాట్లాడుతున్నాడు. మేము మచ్చికయున్న ప్రతివాన్ని క్షమించుతున్నాం గనక మా పాపములను క్షమించేశాను అన్నాడు. దేవుని వాళ్ళారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఇప్పుడు ఎంతవరకు క్షమించాలి? నువ్వు క్షమిస్తున్నావు కదా, మీరు క్షమించేసేయండి, మీ పాపములు క్షమించబడినాడు కదా, మరి నువ్వు ఎంతవరకు క్షమించాలి? అందుకే ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి ఈ మాట ఉంది చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలెను? 7 మారుల మట్టుకా? 7 మారుల మట్టుకా అని అడిగాడు. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకు అన్నాడు. ఏడు మార్లే కాదు. ఒక సహోదరుడు వచ్చి, ఓ సహోదరి వచ్చి, లేదా నిన్ను ఎవరైనా నీ ఎడల మీ ఇద్దరి ఎడల క్షమించుకోవాలన్నంత సమస్య వచ్చుంటే మీరు క్షమించుకొని ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు. నువ్వు క్షమించేసేయి. ఎంతవరకు క్షమించాలి మరి? నేను ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? నేను లక్ష్మి ఆంటీని 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా?
కాదు, 77 మార్ల మటుకు, 70x7. అనగా దీని అర్థం ఏంటో తెలుసా? నీ చావు వరకు, నీ చనిపోయేంత వరదాకా నువ్వు గెలవాలి అనంటే నీ చావు వరకు నువ్వేం చేయాలో తెలుసా? నీ మరణం వరకు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు యథార్థంగా ఈ ప్రశ్నకి నేను క్షమించానా? ఈ ప్రశ్నకి ఆన్సర్ నీ దగ్గరనే ఉంది. నువ్వు క్షమించావా? నువ్వు క్షమించేసావా? ఒకసారి నువ్వు క్షమించకపోతే నీ మరణము ఏ రూపములో వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, మృత్యువు ఎలా జరుగుతుందో తెలియదు. నువ్వు క్షమించకపోతే నీ జీవితానికి మరణం ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి అది గాని సమీపిస్తే జారిపోయేది ఎవరో తెలుసా? నువ్వే కదా. అయితే ఇప్పుడు అపవాదికి ఆల్రెడీ టీం ఉంది. అపవాదికి ఆల్రెడీ దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. వాని ఉద్దేశము నాకు దక్కని పరలోకము ఎవరికి ఇవ్వను, కాబట్టి నేను ఇంకొక ఆత్మని నేను నా చెంతకు చేర్చుకోవాలి అని అనుకున్నాడు. అనంటే ఇదిగో ఈ యొక్క అస్త్రాన్ని వాడు వాడుకుంటున్నాడు. అందుకనే అపవాది తంత్రములను మేము ఎరగని వారం కాదు, మాకు తెలుసు. అని కుళ్ళు, కుతంత్రాలు, కుయుక్తులు అన్ని మాకు తెలుసు. కాబట్టే మేము అపవాదికి అవకాశం ఇవ్వకుండా మేము ఏం చేశాము తెలుసా? మేము క్షమించేస్తున్నాము. ఏమా జ్యోతి బాగున్నావా? ఏ కుమార్ బాగున్నావా? పలకరించేసాయి, క్షమించేసాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు. సహవాసం అక్కర్లేదు, చెడు సహవాసం అక్కర్లేదు. క్షమించేసే, మాట్లాడండి. వాళ్ళ మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుంది తెలుసా? ఏమండి మేము ఎంత చెడ్డగా మాట్లాడినా ఆమె మమ్మల్ని పలకరిస్తుందండి. ఇదేం ప్రేమ అండి, ఇదేందండి, ఇంత మనసు, ఇంత జాలి మనసు ఏందండి ఇది? అవును, ఇది క్రీస్తు ప్రేమ. ఇలానే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసా? మనమందరము క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా మనం బ్రతకాలి అనుకుంటున్నప్పుడు, ట్రూ క్రిస్టియన్గా మనం ఉండాలనుకుంటున్నప్పుడు, నిజ విశ్వాసులుగా మనం బ్రతికి మన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు బ్రతుకు, చనిపో. అలా చేసి చనిపో. ఏమమ్మే వాళ్ళు అసలు నీతో మాట్లాడరు, నేను పలకరియో, నువ్వు ఎందుకు పలకరించావు, నువ్వు ఏంటి, ఏం లెక్క, ఏ ఉద్దేశం ఏంటి అని నీ పిల్లలు నిన్ను చెడుపుతారేమో, నీ భర్త నిన్ను చెడుపుతారేమో, మీ భార్య నిన్ను చెడుపుతాదేమో. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా ఈ మరణము నీకు సమీపించకుండును గాక, ప్రభువా నీకు ఈ మరణము సమీపించకుండును గాక అని అంటే, అక్కడ ఉన్న వారందరూ ప్రభు మా శిలువ మరణానికి పోతున్నాడు, అయ్యో శిలువ మరణానికి ప్రభు ఎక్కొద్దు అని ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి. తాను అంటున్నాడు ఇది కపట ప్రేమ. ప్రభువే శిలువకు ఎక్కకపోతే, ప్రభువే శిలువలో మరణించి ఉండకపోతే సర్వమానవాళికి పాపక్షమాపణ లేదు. కానీ అపవాది పేతురులో దూరి ఎలా ప్రేమ చూపిస్తున్నాడు తెలుసా? ప్రభువా నీకు చావద్దు ప్రభువా, నువ్వు చనిపోవద్దు ప్రభువా, నువ్వు తప్పించుకో ప్రభువా, నువ్వు దాని నుంచి దూరం అవ్వరు కాక ప్రభువా అంటున్నాడు. ప్రభువా కపట ప్రేమను చూశాడు, పసిగట్టాడు. ఓహో, తంత్రాలు చూసారా, క్రియలు చూసారా, పనులు చూసారా ఎలా ఉన్నాయి అని. అప్పుడు ఏమన్నా తెలుసా? సాతానా వెళ్ళిపో, నిన్ను గుర్తుపట్టను అనుకున్నావా నీవు? మాట్లాడేసేయండి, ప్రేమ చూపించేసేయండి. ఎంతగా ప్రేమ చూపిస్తారో చూపించేసేయండి, ఎంతగా పలకరిస్తారో పలకరించేసేయండి. ఇది క్రీస్తు ప్రేమ. ఇది క్రైస్తవుని
నిజ క్రైస్తవుని ప్రేమ. నేను మిమ్మల్ని క్షమించేసేసాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించేసేయండి. పరలోక అపవాదికి నువ్వు నేను ఇద్దరం దొరకకూడదు. మనం దొరకకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. వాడు గంతులు వేసి ఆనందించేట్టుగా మనం ఆయనకి అవకాశం కల్పించకూడదు అని అంటే మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత బాగుంటుంది తెలుసా. మీరు చూడండి, చాలా సంఘాలలో ఈమె ఆమె ముందర కూర్చుంటుంది, ఒక వెనక కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరికొరు వందనాలు చెప్పుకోరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోరు. సంఘంలో వాక్యం మాత్రం మీరు క్షమించుకోండి, మీరు ప్రేమించుకోండి అని మాత్రం వాక్యం మాత్రం జరుగుతుంది. కానీ వాళ్ళకి పడరాని బట్టి వీడిది ఒక గుంపు ఉంటుంది, వాందొక టీం ఉంటుంది. ఎవరికి వాడు టీంలను చేసేసుకుంటారు సంఘములలో. గుంపులు, రాజకీయ నాయకులు విశ్వాసులను వాడుకొని సంఘాలను చీల్చేసేసి ముక్కలు చేసి వాళ్ళ స్వార్థాల కోసం ఓట్లు వేయించుకోవటానికి టీములు తయారు చేసేసారు. చర్చిలలో కూడా కదా. ఎక్కడుంది క్షమాగుణం? అందుకనే పౌలు అంటున్నాడు, మేము క్రీస్తు సముఖములో మేము ఎందుకు క్షమించాము తెలుసా? వాని తంత్రములను మేము ఎరగని వారము కాము. లేకపోతే దీనికి ప్రమాదం ఎవరికి? పౌలే క్షమించకపోతే ప్రమాదం ఎవరికి? ఇప్పుడు పౌలుకి కదా ప్రమాదం. ఎందుకు? ఇంత బోధ చేసి, ఇంత విశ్వాస సంబంధమైన వాక్యాలు ప్రకటించి, ఇంత సత్యములో సంఘాన్ని నిలిపిన పౌలే ఆయనలో క్షమాగుణము, క్షమించలేనటువంటి తత్వము తనలో ఉంటే తన పరిస్థితి ఏందండి? అందుకని ఎక్కడ అవకాశం ఇవ్వలేడు ఆయన. ఏంటో తెలుసా? అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. ఆయన అలా దేవుని కోసం బ్రతుకుతున్నాడు, అందరిని క్షమిస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. తనని కొట్టారండి, ప్రభు కంటే ఎక్కువ హింసలు పొందాడండి పౌలు. ప్రభు కంటే ఎక్కువ హింసలు పొందాడు. రాళ్లతో కొట్టారు, ఉపవాసాలు ఉన్నాడు, సముద్ర ప్రయాణంలో బాధలు అనుభవించాడు, మారు బెత్తలతో కొట్టబడ్డాడండి ఆయన పౌలు. ఆయన క్షమించేశాడు ఆయన. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ మాట, 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి, మీరంతా కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము వాళ్ళు క్షమించారు. వాళ్ళు క్షమించినప్పుడు నేను ఎందుకు క్షమిస్తాను అని అంటావా? అది క్రైస్తవునికి తగదు. ప్రభువుని సిలువేశారు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని నేను వదిలిపెట్టేస్తున్నాను. ఏం మనసు అయ్యా నీది? అది ఏందయ్యా మనసు? ఇన్ని కొరడాదెబ్బలు కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెడితే, బరువైన సిలువని నీ మీద మోపితే, ముఖం పైన ఊస్తే, పిడుగుద్దులు గుద్దుతే, ఏం ప్రేమ అయ్యా నీది? వర్ణింపలేమయ్యా నీ ప్రేమని. క్షమించేస్తుంది నీ ప్రేమ. ఎందుకో తెలుసా? అగ్నిలో నుండి ఒకను లాగినట్టుగా లాగాలి అనంటే, అపవాదికి అవకాశం ఇవ్వద్దు అనంటే, ప్రేమించి వారిని ప్రభులో నిలబెడితే ఎంత బాగుంటుందో తెలుసా? అందుకనే దేవుని విషయాలు అందించటానికి, సత్యమును బోధించటానికి, వాక్యాన్ని అందించటానికి వాళ్ళ దగ్గర ఉన్న చర స్థిరాస్తులన్నీ అమ్మేసేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పని జరిగించండి, సువార్త పని అన్నారు. అందుకని అపవాది యొక్క కుతంత్రాలను పసిగట్టాలి.
పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఏంటో తెలుసా? దేవుడు ఈ పండును తినొద్దన్నాడా? ఏమైంది? మీరు తింటే ఎలా ఉంటారో తెలుసా? మీరు దేవతలా ఉంటారు. అనగా దేవుడు చనిపోతారు అనంటే మీరు చావనే, దేవుడు అన్నాడు మీరు చనిపోతారు అన్నాడు. మీరు చావనే దేవుని వాక్యములోనికి ప్రవేశించింది అపవాది, దేవుని మాటలోనికి ప్రవేశించి మీరు చావరు అంటుంది. మీరు చావరు అని అంటుంది. అనగా దేవుని మాటకు వ్యతిరేకంగా భిన్నమైన బోధన ప్రవేశపెడుతుంది. సత్యమునకు అసత్యమైన బోధన ప్రవేశపెట్టింది. చస్తారు అని దేవుడు చెబితే మీరు చావరు అనేటటువంటి బోధన ప్రవేశపెట్టింది. అవ్వను వాడుకుంది, అవ్వ ద్వారా భర్తను కొట్టేసింది. అవ్వను వాడుకొని అవ్వ ద్వారా ఆదామును కొట్టేసింది. వీరిద్దరికి తోటలో స్థలము లేకుండా బయటికి గెంటి వేయబడ్డారు. దేవుని సముఖము నుండి వారు దూరంగా పడ్డారు. మనం అనుకుంటున్నాం మన మేధాశక్తితో, మన తెలివితేటలతో ఒక మనిషిని మనం గాయపరచగలుగుతున్నాము, మన మీద ఫలానా సాధించగలుగుతున్నాము అని అనుకుంటే, అలా జరిగితే అది మనకే ప్రమాదం. భూముల విషయాలు అలానే కదా జరిగేటివన్నీ. అబద్ధాలు, మోసపు మాటలు, కక్షలు. క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడివా? మేము క్షమించేస్తున్నాము, మేము ప్రేమిస్తున్నాం, మేము క్షమించేస్తున్నాం. క్షమాగుణము. మీరు కానీ క్షమించకపోతే నరకపు అంచులో మీరు ఉన్నట్టే. మీరు నరకం వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదే. దేవుని మాటలోనికి ప్రవేశపడుతుంది, వచ్చేసి అబద్ధాలు చెప్పటం జరుగుతుంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకొచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన అన్నాడు, అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడింది తెలుసా అన్నాడు. చూసారా? వాక్యాలలోనికి ప్రవేశిస్తాడు అపవాది వాక్యంలోనికి వస్తాడు. ప్రభు యుద్ధకు వచ్చి అంటున్నాడు, నీకు ఆకలేస్తుంది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినన్నాడు. ఈ రాళ్ళను రొట్టెలాగున్నట్టు ఆజ్ఞాపించమన్నాడు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని నువ్వు తినేసేసాయి, దేవుడు గొప్పడు అంటున్నావు కదా, తినేసేసాయి నువ్వు అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మనిషి బ్రతకాలి అనంటే రొట్టె కాదు ముఖ్యం. మనిషి బ్రతకాలి అనంటే దేవుని మాట కావాలి అన్నాడు. దేవుని మాట కావాలి. మనిషి నువ్వు బ్రతకాలి అనంటే దేవుని మాట కావాలి. ఎలా దేవుని మాట కావాలి? నువ్వు తింటున్న పంట నీ చేతికి రావాలి అనంటే, నీ కడుపులోనికి రావాలి అనంటే, ఆహారపు పదార్థాలన్నీ నీ నోటి ద్వారా కడుపులోనికి వెళ్ళాలి అనంటే, అవన్నీ పొలాల్లో పండాలి, చేనుల్లో పండాలి. అవి పండాలి అనంటే వాటికి వాతావరణం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, ఎండ కావాలి. ఈ ప్రకృతి అంతా ఈ ప్రకృతిలో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మనిషికి ఆహారంగా ఉండాలనుకున్నప్పుడు ఇదిగో ఇవన్నీ రావాలి అని అంటే దేవుని మాట ప్రకారం ఇవన్నీ జరగాలి. ఒకవేళ దేవుడే వీటన్నిటిని వాటి క్రమములో వాటి పద్ధతిలో ఇవన్నీ రానియకపోతే మనిషికి ఇంకా ఆహారం దక్కుతుందా? దక్కదు కదా. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు ఈ గింజ వల్ల తింటున్నాం బ్రతుకుతున్నామా నువ్వు అనుకుంటున్నావు. దేవుని మాట ఇచ్చాడు కాబట్టి ప్రకృతి ఉంది, సృష్టి ఉంది. దేవుడు ఒక మాట సెలవిస్తే అంత శ్మశానమవునుగా కనంటే అంత కూడా మాడిపోతుంది.
ఇంకా తినటానికి తిండి ఉండదు. ఆయన మాట ముఖ్యం మాకన్నాడు. ఆయన మాటలోనికి ప్రవేశిస్తుంది అపవాది. ఇది పసిగట్టాలి, ఇది అర్థం చేసుకోవాలి. అందుకని బ్రతకాలి అంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, ఇలా ఎన్నో విషయాల్లో మనిషి వెళ్ళిపోతున్నాం. దేవుని నుండి దూరం అవుతున్నాం, సంపాదనకు దగ్గరైతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. సంపాదన మీద దృష్టి అంతా మనం నిలపగలుగుతున్నాము. కానీ నీకు ప్రాణమే లేకపోతే, నీకు ఊపిరే లేకపోతే ఇవన్నీ ఏం చేసుకుంటాము? ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే, మనల్ని ఈ లోకం మీద బ్రతకమని అపవాది కోరుకుంటున్నాడు, దేవుని కోసం బ్రతకమని ప్రభు వాక్యం కోరుకుంటుంది, దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేనికి ప్రయత్నిస్తున్నావు? ఇందాకనేమో మనం ప్రేమ గురించి, క్షమ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయంలో నువ్వు దేనికి ప్రయత్నిస్తున్నావు? భౌతికమైన వాటికి నువ్వు అవకాశం ఇచ్చి బ్రతుకుతున్నావా? అయితే నువ్వు అపవాది యొక్క వలలో, ఉరులో నువ్వు పడిపోయినట్టు లెక్క. నువ్వు పడిపోయావు. ప్రభుకి ఏం పని బాట లేకుండా ఈ లోకానికి వచ్చాడా? మనం అంటుంటాము చాలా సందర్భాల్లో, మాకు సమయం లేదండి, మాకు టైం సరిపోలేదండి అంటాం. దేనికి టైం సరిపోలేదు? విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన పనులు నువ్వు పెట్టుకున్నావు, నీకు సమయం సరిపోలేదు. అందుకు ప్రభు అయిన యేసు పరలోకం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని పని విస్తారంగా చేసి, సమయమనక అసమయమనక బోధలు చేసి, వాక్యాలు ప్రకటించి, మనుషులను చైతన్యవంతులను ఆయన చేసి వెళ్ళిపోతే మనకు సమయం లేకుందంటున్నామా మనం? అందుకని అపవాది వేసిన రెండవ ఎరా ఏమిటయ్యారంటే తిండి. నీకు తిండి కావాలంటే పని కావాలి, పని కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని కావాలి, పని కావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి. ఇలా అపవాది మనలో ఆలోచనలు పెట్టేసేసి దేవుడి నుంచి మనల్ని దూరం చేసేసి అసలు దేవుడంటేనే మనకి మనసులోకి రాకుండా చేసేసేసింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదన దీనిపైన నిలిపేసేసింది. ఓ మనిషి, ఒక్కసారి దేవునికి వ్యతిరేకంగా అలా తిరిగి నువ్వు ఉన్నావా, నువ్వు జారిపోతే నీ పరిస్థితి ఏమిటి మనిషి? అంటే మేము కష్టపడొద్దు అంటారా, మమ్మల్ని సంపాదించొద్దు అంటారంటే అలా అంటలేడు కదైనా. ఆయనను మర్చిపోతున్నావు నువ్వు అంటున్నాను. మర్చిపోతున్నావు, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు. ఎవరి కోసం? ఎందుకోసం? నీకు సమయము లేనంతగా, సమయము దేవునికి ఇవ్వలేనంత బిజీలో ఏమున్నావు నువ్వు? దేవుడు నీకు ప్రాణాన్నిస్తే, ఊపిరిస్తే, నీకు ఆయుష్నిస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, నీకు సమస్తాన్ని, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని నీకు ధారాదత్తం చేస్తే, ఇవన్నీ మనకు ఉచితంగా వస్తే దేవునికి సమయం లేదంటావా ఇవ్వటానికి? దేవునికి సమయం లేదా ఇవ్వటానికి? అయితే ఇలా దేవునికి సమయం ఇవ్వకుండా చేసింది ఎవరో తెలుసా? దేవునికి సమయం ఇవ్వద్దు అని నీలో ఆలోచన రేపింది ఎవరో తెలుసా? నువ్వు ఎవరి వలలో పడిపోయావో తెలుసా? ఎవరి ఉరిలో ఉండిపోయావో తెలుసా? ఎవరి గాలానికి చిక్కుకున్నావో తెలుసా? అందుకనే కదా వాడు గంతులు వేయిచున్నాడు. ఒక్కరిని పట్టేశాను, ఆల్రెడీ నా దగ్గర 100 మంది ఉన్నారు, 101 వాళ్ళు అయ్యారు, వాళ్ళకి నేను వ్యాపారాలు చేసుకోమన్నాను, వాళ్ళకి చదువులు చదువుకోమన్నాను, ఉద్యోగాల్లో ఉండిపోమన్నాను, దేవుని పనిని మర్చిపోమన్నాను. నేను దేవుని నుండి వారిని దూరం చేసేసాను, సులువుగా దూరం చేసేసాను. ఏమనంటే మాకు పెళ్లిళ్ళు ఉన్నాయి, మాకు మాకు ఖర్చులు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని మనిషిని ఈ లోకం పైన నిలిపేటట్టుగా, ఉండేటట్టుగా చేసి సక్సెస్ అవుతున్నాడు. నువ్వు దాన్ని గుర్తించకుండా ఆ ఊరిలోనే పడిపోయావు, ఆ ఒలలో ఉండిపోయావు, అదే శాశ్వతం అనుకుంటున్నావు. నువ్వు గిలగిలా కొట్టుకుంటున్నావు. నువ్వు ఒకసారి వాక్యపు వెలుగులోనికి వచ్చి నిలబడు. నీకు సత్యం బోధపడుతుంది, వాస్తవం బోధపడుతుంది. అయ్యో, నా దేవునికి నేను సమయం ఇవ్వలేకపోతున్నాను,
అయితే ఇవ్వాలి. నేను దేవుని కోసం నిలబడి, దేవుని కోసం మనసిచ్చి ఆయన పని చేసేటట్టుగా నన్ను తయారు చేసుకుంటానని పరిస్థితులకు మనిషి రావాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 37-38 మాట. మొదటి పత్రిక నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒకే విధమైనది కాదు. చాలు. మనం అనుకుంటున్నాము నేను కష్టపడి పండిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు విత్తినటువంటి గింజను దానికి మరో శరీరాన్ని ఇస్తున్నది ఆయనే అని అంటుంది వాక్యం. నువ్వు పొలములలో పండిస్తున్నావే గింజ, పంట పండిస్తున్నావు కదా, అది ఏ గింజ అయినా సరే, ఏ విత్తనమైనా సరే, దానికి ఇప్పుడున్న శరీరము చనిపోయి కొత్త శరీరాన్ని ఇస్తున్నది ఆయనే. ఒకవేళ నువ్వు వేసినటువంటి ప్రతి గింజను ప్రపంచములో ఉన్న ప్రతి వారు గింజలు వేసేశారు, అవి ఒకవేళ మొలవలేదనుకోండి, ఏంది పరిస్థితి? అది మొలచేటట్టుగా చేస్తున్నది ఆయనే. బైబిల్ ఎంత స్పష్టం చేస్తుంది ఇక్కడ. ఏమంటున్నానంటే, మనము ఓ మనిషి నువ్వు తినకపోతే నువ్వు బ్రతకలేవు, కాబట్టి నువ్వు పనులు చేసుకో, నువ్వు దేవుని పని మర్చిపో అని అపవాది ఆలోచన పెడుతుంది మనిషిలో. కానీ ఆ గింజ బ్రతకాలి అని అంటే దేవుడు మాట ఇవ్వాలి. దేవుడు సెలవిస్తేనే ఆ గింజ బ్రతుకుతుంది. అది శరీరమును ధరించి పెరిగి పెద్దదై అనేక గింజలను ఇస్తుంది. ఒక్క జొన్న విత్తనం వేస్తే దానికి, ఆ కంకికి ఇంకా అనేకమైనవి ఇస్తున్నది. ఎవరు తెలుసా? నువ్వు ఇచ్చింది ఎంత తెలుసా? ఒకటి. ఆ ఒకటికి ఎన్ని ఇస్తున్నాడు తెలుస్తాను? అది నీ ఆకలి తీర్చట. అది దేవుని మాట వలన ఇవన్నీ జరుగుతున్నవి. ఒకవేళ దేవుడు అలా జరగకుండా చేస్తే ఇంకా మనిషి ప్రమాదమే కదా, భోజనము కరవే కదా. అందుకనే నువ్వు రాళ్ళను రొట్టెలగునట్టు చేసుకొని తినే అపవాది అంటే, ఆయన అన్నాడు రాయిని రొట్టెని చేసుకొని తినటం కాదు, దేవుని మాట వల్లనే ఆ మనిషి బ్రతుకుతున్నాడు. దేవుని మాట వల్లనే మనిషి బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏంటిది? దేవుడు మాట ఇస్తున్నాడు కాబట్టి పంటలు పండుతున్నాయి, దేవుడు మాట ఇస్తున్నాడు కాబట్టి వర్షం పడుతుంది, దేవుడు మాట ఇస్తున్నాడు కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని తిరుగుతున్నాయి, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రాణంతో నువ్వు బ్రతికున్నావు. ఒకవేళ ఆయన మాట సెలవియ్యకపోతే, ఆయన ఒకవేళ వద్దనుకుంటే ఎగిరిపోతుంది లోకం. నువ్వు రాయిని రొట్టెని చేసుకోమని తింటావంటే రాయికి ప్రయాటిస్తున్నావు, నువ్వు తిండికి ప్రయాటిస్తున్నావు. నేను దేవుని మాటకు ప్రయాటిస్తున్నాను. యేసు ఆలోచన చూడండి, దేవుని మాటకు లోబడుతున్నాడు తాను. మరి మనం ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్ళు, కార్యక్రమాలు, ఇవన్నీ కదా, ఇవన్నీ సులువుగా తప్పిచ్చేస్తుంది. దేవుని నుండి సింపుల్ గా దారి తప్పించేస్తుంది అపవాది. దీనివల్ల ప్రమాదం ఎవరికి? ఒక్కసారైనా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఇప్పుడు ఎంత చక్కగా బైబిల్ తీసుకొని మీరు ఆలోచన చేస్తున్నారు కదా, యథార్థంగా ప్రతిరోజు మీరు మీ పనులకు ముందు దీనికి అవకాశం ఇస్తున్నారా? బైబిల్కి అవకాశం ఇవ్వకుండా ఏం చేశారు తెలుసా మనోళ్ళంతా? బైబిల్ మూలకే ఉంటుంది, ఆదివారం తీయాలి, కానీ ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకొని నేర్పింది తప్పుడు బోధ. అది తప్పుడు బోధ.
నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాలు జరగాలి నీలో. ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ఇతరులకి చెప్పాలి. ఇది నీ జీవితంలో రోజు జరగాలి. ఇదంతా 108 24 గంటలు ఉంటుంది. ఇలా 24 గంటలు నువ్వు 108 లాగా పనిచేయాలి. ఎమర్జెన్సీగా పనిచేస్తుండాలి. ఎంత గొప్ప విషయాలు తెలిసే ఇవన్నీ. అందుకని అపవాది ఊరులో, అపవాది ఉచ్చులో నువ్వు పడొద్దు అని అనుకుంటే, సులువుగా నువ్వు దారి తప్పకూడదు అని అనుకుంటే, అపవాది నీ మీద ఎలా ప్రయోగాలు చేస్తున్నాడో నువ్వు నీ బ్రెయిన్తో నువ్వు ఆలోచన చేసి ఆ దారిలో వెళ్లకుండా నిలబడాలి. అలా సంఘాల్లో కూడా విభజన జరిగింది. మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుంటాం ఇదే టాపిక్ని. సంఘాలలో కూడా విభజన జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఎలా సింపుల్గా ఒకరి నుండి ఒకరు అర్థం కాకుండా పోయినామో, చర్చిలు కూడా అలానే విడిపోయాయి. ఇక అర్థం అయితలేవు. పెంతకోస్తు, హెబ్రోను, బ్యాప్టిస్టు, బ్రదర్ను, సిఎస్ఐ, ఇలా మొత్తం 3000 శాఖలు, 4000 ఫెలోషిప్లుగా ముక్కలు అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? సింపుల్గా అపవాది ఇంకేంది, మీరు ఒకరికొకరు ఇలా కొట్టుకుంటేనే, క్రైస్తవులలోనే ఒకరికొకరు కొట్టుకుంటేనే ఎవరికి ప్లేసు? సాతానికి. ఎందుకు? ఇంతమందిలో ఒకరే ట్రూ క్రిస్టియన్ అయి ఉండాలి, అందరూ కారు. ఇన్ని సంఘాలలో, ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఉన్నాయిగా, ఏదో ఒకటే నిజమై ఉండాలి. అన్ని నిజం అనుకుంటే పొరపాటు. నీకు తల్లి ఒకటే, తండ్రి ఒకటే, అది నిజం. తల్లులు అనేకము, తండ్రులు అనేకమా? నీకు సంఘం ఒకటే, అది నిజ సంఘము, క్రీస్తు సంఘము. నువ్వు పసిగట్టాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని సంఘాలేంటి? అపవాది ఆల్రెడీ ఆయన దేవుని ఎరగని వారిని గుంపు పెట్టుకుంది. ఇప్పుడు వాని ఆలోచన అంతా ఎవరి మీద అంటున్నాం మనం? ఎవరి మీద వాని ప్రణాళిక అంతా? క్రైస్తవుల మీదనే. కాబట్టి ఇక క్రైస్తవులని విడగొట్టాలి. అందుకనే సంజూరావు బైబిల్ తరగతులు పెడుతున్నాడా? ఆయన అన్ని సత్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నేర్పిస్తున్నాడా? అయితే అయ్యాలి, నువ్వు పని పెట్టుకోవాలి. నువ్వు ఏదో ఒక పని పెట్టుకోవాలి. ఎంత బిజీ అండి మా లైఫ్లో. మేము చెప్పలే, నీకు ఇట్లా సత్యం బోధిస్తుంటే, వాస్తవాలు బోధ జరుగుతూ ఉంటే, ఇంతకు మించినది ఏంటి? చెప్పేవాడు ఉన్నప్పుడు నేర్చుకోవటానికి ఏంటి? ఒకటిగా ఉండాల్సిన సంఘము ముక్కలు అయిపోయింది. అందరూ ఒకటిగా ఉండాలి. ఒకటిగా ఉండలేదు. ఉండకపోతే నేనేమంటున్నానంటే, అయా మేము యేసు ప్రభు ఉన్న ఓడులో మేము ఉన్నాము, మా సంఘము ఉంది, మీరందరూ కూడా బయట ఉన్నారు, మీరు దీంట్లో జాయిన్ అయితేనే కానీ మీరు పరలోకానికి చేరుకోరు, దాన్ని మార్గము చెప్తాను రండి అంటున్నాను. మార్గము చెప్తాను రండి అంటున్నాను. ఆ మార్గములోకి రాకుండా మీరే కల్పించుకున్న బోధలు, మనము వాక్యము లేకుండా ఒక్క మాట మాట్లాడుకుంటున్నామా? బైబిల్లో నుంచే కదా ప్రతి మాట ఇలా తీసి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘాల్లో ఆరాధన ఎలా ఉన్నాయి? వాడు జోకులు చెబితేనే కానీ, పిట్ట కథలు చెప్తేనే కానీ, మిమ్మల్ని నవ్విస్తేనే కానీ ఎంటర్టైన్మెంట్. అబ్బా ఇలా ఆదివారం చర్చిపోయినామంటే అమ్మయ్య ఇంత నవ్వు ఉండాలి, ఇంత సంతోషం ఉండాలి, ఇంత ఇది ఉండాలి. అప్పుడే వీళ్ళకి ఏందో తెలుసా? అబ్బా ఏం వాక్యం చెప్పాడండి. ఇలా ఒక ఎంటర్టైన్, ఒక సర్కస్ లాగా, ఒక సినిమా టాకీస్ లాగా, ఒక పార్కు లాగా, మన ఊర్లోకి వచ్చి ఆడేటటువంటి భావోత్తాలలాగా చర్చస్ అయిపోయినాయి. ఇలా జరిగితేనే కానీ. ఇవన్నీ మనం చేయలేదా? ఇవన్నీ మనం చేసుకోవచ్చు కదా. కానీ మనము దేవుని మాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ పిట్టకథలకు, ఈ జోకులకి, ఈ కలగొలిపినటువంటి మాటలకి ఇవే సమయం ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఆయన సమయాన్ని అంతా కూడా మనం అందరం పాడు చేసిన వాళ్ళం అవుతాము. సత్యమునకు మనం దూరంగా ఉన్నవారం అవుతాము. ఇంత వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం కదా మనం. మొండోడండి ఆ మనిషి. దేని విషయంలో మొండోడు? సంజీవరావు దేని విషయంలో మొండోడండి?
బైబిల్లో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుకు చేయాలా, తండ్రికి చేయాలా అని అంటే తండ్రికే చేయాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతిసారి కూడా అక్కడక్కడ కొందరు యేసుకు చేస్తున్నారు. యేసుకు చేయకుండా మీరు ఏం చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అని తండ్రికే చేయాలి. చేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ప్రార్థన ముగిస్తున్నాను, మళ్ళీ తండ్రికి చెప్పేసి యేసు నామములో ప్రార్థన ముగిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఏమంటే అంత గట్టిగా చెప్తాడండి ఆయన, తండ్రికి ఏమంటున్నాడు? మేము పరిశుద్ధాత్మక చేద్దాం అనుకుంటున్నాం. మనం ఒక కార్యక్రమంకి వెళ్ళాము, మేము మిగతా నేను వచ్చేసంటే మాట్లాడతాను. మొన్న ఫంక్షన్కి వెళ్ళాము. వెళ్తే ఆ ఫంక్షన్లో ఆ వ్యక్తి స్తోత్రం పరిశుద్ధాత్మ, స్తోత్రం పరిశుద్ధాత్మ, స్తోత్రం స్తోత్రం అని పరిశుద్ధాత్మకు దంచి కొడుతున్నాడు అన్ని. అందరూ అడున్న వాళ్ళందరూ కూడా ఏం చేశాడండి ప్రార్థన, ఇంత గట్టిగా చేశాడు, ఏం చేశాడు నాకు తెలుసాడు, ఏంది అనేది నాకు తెలుసు, డాక్టర్కి తెలుసు. ఆయనకున్న జబ్బేందో, ఆయనకు వచ్చిన రోగం ఏందో డాక్టర్ తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారంటే వాళ్ళని తప్ప ఇంతమంది పేషెంట్లు ఉన్నారా అని నేను అనుకుంటున్నా. మళ్ళా ఇంతమందికి జబ్బు వచ్చిందా, అదే ట్రీట్మెంట్ ఇంతమందికి జరగాలి. ఈయన మొండోడండి అంటే, మొండోడు అని అంటే మన తండ్రికి చేయమని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మకు చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, అవును మొండిగానే వ్యవహరిస్తాను, వాక్యం తండ్రికే చేయమని చెప్పింది కాబట్టి. మీరేమో పరిశుద్ధాత్మకు చేయమంటున్నారు. అప్పుడు మేము మాతో ఆయనతో సహవాసం ఏం చేయమండి అని అంటే నష్టం ఎవరికి? మీకే. కాబట్టి ఇన్ని సత్యాలు, ఇన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటున్నామనంటే, ఇన్ని నిజాలు మాట్లాడుకుంటున్నామంటే, ఇంత సింపుల్గా నేను మీకు అందించట్లేదు అనుకో. దీని వెనకాల ఎంతో కష్టపడుతున్నాను. నేను మీకు ఒక విషయాన్ని అందించడానికి కూడా నేను ఎంతో శ్రమ పడుతున్నాను. నిత్య విద్యార్థిని నేను, ప్రతిరోజు విద్యార్థిని, బైబిల్ విద్యార్థిని నేను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, చదువుకుంటున్నాను, అనేక పాఠాలను ప్రతిరోజు తయారు చేసుకుంటున్నాను. నేను ఇంకా సులువుగా, సింపుల్గా సంఘానికి ఎలా బైబిల్ని పూర్తిగా ఇవ్వాలి, నేను అందించాలి. సంజీవరాజు అనేవాడు ఒక రోజు నాకు కనుమరుగైతే నాకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ విషయాల ప్రపంచానికి అందించాలేక దీన్ని చక్కగా తీసుకుని వెళ్ళాలి. ఇంతగా ఆలోచన కలిగి ఉన్నానండి. నేను కష్టపడతాను, శ్రమ పడతాను. అలా మీరు కూడా బైబిల్ విషయంలో కష్టపడాలి, శ్రమ పడాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, ఇతరులకు మీరు ప్రకటించాలి. కానీ మీరు బ్రెయిన్లో ఒకటే ఒకటి పెట్టుకోండి, నిత్యము మరీ చెప్తున్నాను, నీ మనసులో ఏదైనా కోపతాపాలు, కక్షలు, బైబిల్కి వ్యతిరేకంగా ఏమైనా కానిలే, ఎంతవరకైనా నేను చూసుకుంటానులే అని ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే అపవాది అస్తములు, అపవాది వలలో మనము ఉన్నట్టు. బీ కేర్ఫుల్. నేను ఒకవేళ మీరు ఇలానే ఉండండి అని నేను మిమ్మల్ని చెప్పాను అనుకో, నీకు చెప్తున్నాను అనుకో, అన్న ఏం కాదన్నా కఠినంగా ఉండని నేను అన్నాను అనుకో, నువ్వు గుర్తుంచుకోవాలని తెలుసా, వీడు నన్ను పరలోకం వెళ్ళకుండా, వీడు పెద్ద కుట్ర. అప్పుడేమన్నా తెలుసా, సాతానా నా వెనకకు ఎవరిని? అప్పుడు నేను అన్నాను అనుకో, ఇంకా ఏం క్షమిస్తావు లేండి ఊకో ఆంటీ, ఏం క్షమిస్తావు ఆంటీ, ఏమో దూకో అన్నాను అనుకో, అప్పుడు నువ్వేమనాలంటే, సాతానా నా వెనకాలకు వెళ్ళిపో, ఏమనుకుంటున్నావు నేను క్షమిస్తానంటే నువ్వు. ఇది ఎంత మంచిదో తెలుసా, మనం ఇన్ని సత్యాలు, ఇన్ని వాస్తవాలు ఇలా మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చేసి చూడండి, పరమందున తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు. వీళ్ళంతా మూర్ఖపు జనులు, వీళ్ళంతా ఇంత ప్రేమించినా, ఇంత ప్రేమగా మాట్లాడినా ఆ బిడ్డ మీద ఇంకా అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు, గల్లి తిరుగుతున్నారు, ఇల్లు తిరుగుతున్నారు, వాడ తిరుగుతున్నారు. సిగ్గులేని జనం అని ఆయనకి ఏ మొట్టికాయలు వేయాలో వాళ్ళకి దేవుడే వేసేస్తారు. ఆయనకు అప్పగించేసేయండి. మీరు బైబిల్లో మీరు మాట్లాడండి, వాక్యాలు చెప్పండి, పాటలు పాడండి, ప్రార్థనలు చేయండి, వీధి సువార్తలు చేయండి, సత్య సువార్తలు ఇతరులకు ప్రకటించండి, అందరు సత్యములు నిలపండి. ప్రతిరోజు దేవుని గురించి మీరు ఆలోచన చేయండి. కొత్త ఆలోచన, దైవం గురించి కొత్త ఆలోచన, బైబిల్ పైన మీకు ఆలోచన కలిగి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఇట్టి మాటలు ముగిస్తున్నాను. వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.